హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. మీరు కూడా సూపర్గా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో అయితే దసరా బతుకమ్మ అప్పటి వీడియో కదా, అప్లోడ్ చేద్దామని అయితే నేను అసలు టైం ఉండట్లే, గుర్తుండట్లే. ఈ వీడియో అట్లనే పోతుంది. ఎందుకో మొబైల్ చూసేసరికి కదా ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఫుల్ స్టోరేజ్లో ఉంది. నా వీడియోస్ అంత కష్టపడి తీసుకున్న వీడియోస్ వేస్ట్ కావద్దనే ఉద్దేశంగా అయితే ఈ వీడియోస్ అయితే మెమరబుల్గా ఉంటాయి కదా అనేసి అయితే నేనైతే ఇందులో అయితే అప్లోడ్ చేసుకుంటున్నా. మరి నా ఛానలే కదా, నేను అప్లోడ్ చేసుకోకపోతే నా వీడియోలు కదా. షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా, లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఈ లాంగ్ వీడియోలో అయితే ఇదైతే ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్ అయితే ఇంత మంచిగా ఉన్నది. తర్వాత చూసిండ్రు కదా మీరే షార్ట్ వీడియోలలో ఎట్లున్నాయి, ఏ సాంగ్స్కి వేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అనేది. ఫస్ట్ స్టార్టింగ్ కదా, బతుకమ్మలు పెట్టి అయితే పాడండి అని అంటే పాటలు పాడుకుంటూ చేసిండ్రు. పాడిన పాట కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టిన కదా ఓన్ వాయిస్తో. ఇది ఫస్ట్ బతుకమ్మ పాటలు పెట్టి అయితే ఇట్లా. ఈ బతుకమ్మ ఏంటంటే మా ఇంటి ముందే ఆడతాం అన్నట్టు. మేము కరోనా అప్పటి నుండి అయితే ఇట్లా మా ఇంటి ముందే పెట్టుకొని కొంచెం ప్లేస్ అయితే ఎక్కువగా ఉంటుంది, ఇట్లా పెట్టేసి ఆడుకుంటాం అన్నట్టు. అప్పుడు కరోనా అప్పుడు అందరు ఒక చోట ఆడొద్దు, ఎవరి గల్లీలో వాళ్ళే ఆడుకోవాలని చెప్పి ఇట్లా పెట్టేసిండ్రు అన్నట్టు. అప్పటి నుంచి అయితే ఇదే ప్లేస్ కంటిన్యూ చేస్తున్నాము. మధ్యలో ఒక ఇయర్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము. టెంపుల్ అంటే అప్పుడు బొడ్రాయి వీడియో అప్లోడ్ చేసినా కదా అక్కడ అన్నట్టు. అక్కడ కూడా కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఈ గల్లీలో అందరు కూడా లైన్ల వాళ్ళందరూ ఒక 2-3 గల్లీలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకటే ప్లేస్కి వెళ్ళి ఆడతారు అన్నట్టు. అక్కడ ఆడుకుంటే అక్కడ ఇప్పుడు ఆడడానికి కొంచెం ప్లేస్ తక్కువైపోయింది. అందుకోసం అని అయితే ఇంకా ఆడడానికి అక్కడ కుదరట్లేదు, ఇరుకుగా అనిపిస్తుంది, ఫ్రీగా లేదు. అందుకనే ఇక్కడ ఇంట్లో ఎవరి గల్లీలో వాళ్ళు ఆడుకుంటే బెటర్ అనేసి ఇంకా మేము ఇట్లనే ఆడుతున్నాం. ఇంకా లైన్లో ఇంకా చివర్లో ఉండే వాళ్ళు కూడా అటు ఎక్కడ ఆడేవాళ్ళు అక్కడే ఒక గల్లీలో 2-3 దిక్కులు అయితే ఆడుకుంటున్నారు అన్నట్టు. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తే ఏంటంటే జనాలు బాగా ఉంటారు, సందడిగా ఉంటుంది. అక్కడ డీజే అయితే వస్తుంది, మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఆడుకోవడానికి అయితే టైం ఎక్కువ ఉండదు. మనం సంవత్సరానికి ఒకసారి ఆడుకుంటాం కదా, మంచిగా ఎంతసేపు ఆడుకున్నా ఆడుకోవచ్చు. ఇంటి దగ్గర అయితే అక్కడైతే ఒక 9 అయిపోయే వరకు అక్కడ ఎవ్వరు ఉండరు అన్నట్టు. బతుకమ్మలు అయితే తీసి అక్కడనే టెంపుల్లో పెట్టేసి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు, ఎవరితో సంబంధం లేదన్నట్టు. ఇంకా ఇక్కడైతే ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు అనే ఉద్దేశంగా ఇక్కడ ఇంటి దగ్గర పెట్టి ఆడుకుందామని అందరం అయితే అనుకొని ఇట్లనే పెట్టుకొని ఆడుకుంటున్నాం అన్నట్టు. మేమైతే 3 వరకు బతుకమ్మలను అయితే కదపలేదన్నట్టు. 3 వరకు ఆడినాము. కాసేపు ఆడుకోవడము, కాసేపు కూర్చునే వాళ్ళు కూర్చోవడము, ఆడేవాళ్ళు ఆడడము, ఇంటికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఇంటికి వెళ్ళి రావడము. దగ్గరనే కాబట్టి అందరైతే అట్లా చేసిండ్రు అన్నట్టు. ఇక్కడ ఇంటి దగ్గర కాబట్టి ఇంకా చాలాసేపు ఆడుకోవచ్చు మంచిగా నిదానంగా. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇంటి దగ్గర పడుకోబెట్టడము, ఇంటికి వెళ్ళి రావడం అట్లా చేసి అయితే 3 అయ్యే వరకు అయితే బతుకమ్మలను తీయలేదన్నమాట. 3 గంటలకైతే బతుకమ్మ అప్పటి వరకు ఆడి 3 గంటలకి ఇక్కడ బతుకమ్మలను అక్కడే ఉంచకుండా ఒక ట్రాలీ తీసుకొని చెరువు నీళ్ళల్లో వేయాలన్నట్టుగా అక్కడి దగ్గరకైతే తీసుకెళ్ళి ఎప్పుడు ప్రతిసారి అయితే అట్లనే వేస్తాము. ఇక్కడ చూడండి, చెల్లె గ్రీన్ కలర్ ప్లెయిన్ సారీ మా చెల్లె అన్నట్టు ఓన్ సిస్టరు. ఇంకా పక్కన అమ్మాయి ఇక్కడ దగ్గరే ఉంటుంది అమ్మాయి కూడా. ఇది డోలారే అనేది సాంగ్ ఉంటుంది కదా, దాండియా సాంగ్, దానికైతే ఈ స్టెప్ లాస్ట్ ఇయర్ బతుకమ్మకి వాళ్ళైతే వేసిండ్రు. ఈ ఇయర్ వాళ్ళ పిల్లలు రాలే కాబట్టి వాళ్ళైతే అందరు కలిసి ఇట్లా వేద్దామంటే మాకు ఆ స్టెప్ రాదని మేమందరం కూర్చున్నాము. వాళ్ళిద్దరికైతే అది సాంగ్ ఇష్టము, అట్లా చేయడం ఇష్టము. వాళ్ళిద్దరైతే చేసిర్రు. అందరు కలిసి చేస్తే బాగుంటుంది, చేయండి అంటే ఇంకా రాని వాళ్ళు చేస్తే కుదరదు కదా, ఒకరొకలాగా బాగుండదని మీరే చేయండి వచ్చిన వాళ్ళు అని అంటే వాళ్ళిద్దరైతే చేసిండ్రు అనమాట. ఆ సాంగ్కి మంచి ఎంజాయ్ చేసినాము. మనము ఈ పండగలప్పుడే కదా సంవత్సరానికి ఒకసారి ఏంటంటే మనం ఇంట్లో ఎన్ని టెన్షన్లు ఉన్నా ఏమున్నా పండగ అప్పుడు మాత్రం ఉన్నంతలో హ్యాపీగా అయితే చేసుకుంటాం కదా. లాస్ట్కి ఆ సాంగ్ చేసిన తర్వాత ఇంకా అప్పటి వరకు చేద్దామంటే ఎవరు దానికి రాదు అన్నట్టుగా ఎవరు చేయలేదు అన్నట్టు. వాళ్ళకి అట్లనే ఉండిపోయింది చేయాలని. లాస్ట్ మూమెంట్లో ఒకేసి పువ్వేసి ఆడి బతుకమ్మలు తీస్తాం కదా, ఆ టైంలోనైతే చెయ్యండి మరి మీరిద్దరు చేయండి అని అంటే అయితే చేసినాము. చెల్లైతే అప్పటికి ఇంటికి వెళ్ళేసి శారీ చేంజ్ చేసుకొని బాబుని ఇంటి దగ్గర పడుకోబెట్టి అయితే మళ్ళీ వచ్చింది.
ఇంకా బతుకమ్మలు తీసేటప్పుడు తానే తీసింది అన్నట్టు. నేను ఇంకా అసలు బతుకమ్మ ఆడడానికి కూడా ఓపిక లేదు. ఈ పండుగలు వస్తే టైలరింగ్ వాళ్ళకి ఇదే కదా, కుట్టి అసలు నిద్ర లేకుండా అస్సలు మస్తు టైర్డ్ అయిపోయినా. ఈ అమ్మవారు అయితే మా పక్కన గల్లీలో పెట్టిండ్రు అన్నట్టు. 9 రోజులు నవరాత్రులు అమ్మవారిని అయితే దుర్గాదేవిని పూజించి వీళ్ళైతే మంచిగా నాకు ఇంకా ఇదే సరిపోయింది, వెళ్ళి చేయడం అయితే లేదు. వీళ్ళందరూ డ్రెస్ కోడ్ లాగా ఒకటే ప్లెయిన్ కలర్ శారీస్ తీసుకొని అయితే, రెడ్ శారీస్ తీసుకొని అనుకొని అయితే వీళ్ళు మంచిగా చేసిండ్రు. అమ్మవారిని నైట్ ఊరేగించేటప్పుడు అయితే ఇట్లా బాక్స్లతో అయితే డాన్స్ చేసుకుంటూ అమ్మవారిని ఊరేగించి ఉత్సవంగా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. బతుకమ్మ తర్వాత మళ్ళీ దసరా రోజు ఇదన్నమాట. ఇంకా నేనైతే అందులో పార్టిసిపేట్ చేయలేదు. నాకు ఇంకా బతుకమ్మ ఆడేసరికి ఓపికే సరిపోయింది. మంచిగా దీపాలతో అమ్మవారి రూపు వేసేసి మంచిగా దీపాలతో డెకరేషన్ చేసిర్రు అన్నట్టు. ఇంకా ఇక్కడైతే మంచిగా సెలబ్రేట్ చేస్తారు. మళ్ళీ దసరా రోజు కూడా ఇక్కడ కృష్ణ కాలనీలో గ్రౌండ్లో అయితే ఇట్లా రావణ వధ అయితే ఉంటుంది. ఇట్లా బాంబులతోనైతే బాగా అక్కడ ఫుల్ కృష్ణ కాలనీ గ్రౌండ్ అంటే చాలా పెద్దగా ఉంటుంది భూపాలపల్లిలో. ఈ రావణ వధ అయితే ప్రతి ఇయర్ జరుగుతుంది. ఈసారి అయితే ఇంకా జబర్దస్త్ టీం కూడా వచ్చిండ్రు అన్నట్టు భూపాలపల్లికి. చాలామంది వెళ్ళిండ్రు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు 1 or 2 times వెళ్ళినట్టున్నాము. ఇంకా ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయినరు. మాకు ఇంట్లో పనుల వల్ల ఇంట్రెస్ట్ అయితే లేకుండా పోయింది. ఈ పనులు చేసి అలసిపోయి రెస్ట్ తీసుకోవడం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.